ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామి వారి గురించి ఏదైనా లీల చెప్తారా ఈ వీడియోలో? తప్పకుండా చెప్తానమ్మా. కంచి పరమాచార్య గారు, మహాస్వామి గారు పెరియావాన్ అని సంబోధిస్తుంటూ ఉంటాం. అంటే స్వామివారు ఎలా కావాలి అంటే మనకి ఎలా పూజించాలి అనేది కూడా దిశానిర్దేశం తప్పకుండా చేసేవారు అని చెప్పి ఈ లీలని చూస్తే మనకు అర్థమవుతుంది. కావిడ చాలా కోరికగా ఉంటుందన్నమాట, స్వామివారిని ఎప్పుడు చూడాలి, వెళ్ళాలి అని. ఆయన ఉన్న దగ్గరే ఉంటారనుకో, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ కంచిలోనే ఉన్నారు, వెళ్ళి చూడాలి, మఠానికి వెళ్ళి ఎప్పుడు స్వామివారిని దర్శించాలి అన్న కోరిక చాలా ప్రబలంగా ఉంటుంది ఆవిడకి. అయితే ఇంట్లో పరిస్థితులు సహకరించవు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంట్లో పూజలు చేసుకుంటే కూడా తిడతారండి మా వాళ్ళు, రోజు పూజలే అంటావు, రోజు ఏమిచ్చాడు భగవంతుడు, లేదు అంటే గనక నువ్వు చేస్తేనే నాకు పని అవుతుంది అనుకుంటున్నావా, ఇంట్లో పనులన్నీ ఆపేసి దేవుడి దగ్గర కూర్చుంటావు అంటారంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. చేసే మంచి పనిని కూడా ఏదో ఒకటి చేసి ఆపేయాలను, లేకపోతే దాని వంక పెట్టుకొని తిట్టాలనుకునే వాళ్ళు కూడా ఉంటారా ఈ రోజుల్లో అని అనిపిస్తుంది నాకు. ఎప్పుడు కూడా అలా అనకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆవిడకి కూడా ఇదే సమస్య అనమాట. వెళ్ళాలి అని అంటే ఇంట్లో పరిస్థితులు అసలు అనుకూలించవు. ఇలాగో అలాగా ఒక రోజు మాత్రం ఇంకా ఆవిడ బయటకు వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు ఆవిడ కోరిక ఏంటి అంటే స్వామి వారికి డైరెక్ట్గా హారతి ఇవ్వాలి, కర్పూర హారతి అనేది ఆవిడ చాలా మనసు ప్రబలంగా ఉంటుందన్నమాట ఆవిడ కోరిక. ఇక ఇలా ఇలా పెడుతుంది కర్పూరం, స్వామివారి దగ్గరికి వెళ్తుంది. స్వామివారు అక్కడి నుంచి ఇట్లా మొహం ఇలా తిప్పేసుకుని ఇట్లా దగ్గరగా ఉంటే అలా చూస్తూ ఇవ్వాలని ఎవరికన్నా ఉంటుంది. ఆ హారతి పళ్ళం పట్టుకున్నంతసేపు ఇలానే, లేదంటే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవడం. అలా చాలాసేపు అలానే ఒక 2-3 గంటలు అలానే పరీక్షించారని అనుకోవచ్చు. ఆవిడ ఇంకా ఈ కోరిక తీరేటట్లేదులే అని చెప్పి కర్పూరం వెలిగించి అక్కడే ఉన్న కామాక్షి అమ్మవారికి ఆవిడ ఇచ్చేస్తారు. ఇంకెళ్ళిపోయే టైం అవుతుంది. ఇచ్చేసిన తర్వాత కామ్గా ఇక ఒక దగ్గరికి వెళ్ళి ఇంకా అన్ని సర్దుకుంటూ ఉంటారనమాట, వెళ్ళిపోదాం ఇంటికి. ఒకళ్ళు మహాస్వామి వారు అప్పుడే పాపం చూడు హారతి అన్నీ రెడీ చేసుకుని ఇంకేను ఇక్కడి నుంచి కదలరు అన్నప్పుడు కూర్చుంటుంది ఆవిడ హారతి ఇచ్చేయడానికి. తక్కువని లేచి లోపలికి వెళ్ళిపోతారు. ఆ ప్లేస్లోంచి వెళ్ళి రూమ్లోకి వెళ్ళిపోతారు. మనం చూసావా. ఇంకేం చేస్తుంది పాపం ఆవిడ, ఇంకా హారతి పెట్టేసాను, ఇంతసేపు చేశాను, ఇంకా కామాక్షి అమ్మవారికి ఇచ్చేసుకుంటాను. లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మిమ్మల్ని మహాస్వామి వారు రమ్మంటున్నారు అని చెప్పి ఆవిడకి చెప్తారు. ఆవిడ చాలా సంతోషపడిపోతారు. సంతోషపడి వాళ్ళతో పాటే వెళ్తారు అనమాట. వెళ్తే ఇప్పుడు ఇవ్వు హారతి అంటారు. మళ్ళీ కర్పూరం తీసుకుని మళ్ళీ హారతి ఇస్తే ఆ ప్లేస్లో కామాక్షి అమ్మవారు కనపడతారు ఆవిడకి. బాబోయ్, స్టన్ అయిపోతుంది అనమాట. ఇట్లా చూస్తుంది, మళ్ళీ స్వామిని చూస్తుంది, ఇట్లా హారతి ఇస్తూ ఇలా అంటే ఆ వెలుగులో కామాక్షి అమ్మ కనపడుతుంది. ఇలా తీయంగానే స్వామివారు కనిపిస్తారు. ఇలా మళ్ళీ పెట్టంగానే అమ్మవారు కనపడుతుంది, అది తీయంగానే స్వామివారు కనపడతారు. అభేదం అనమాట. అపర కామాక్షి అని అంటే అసలు కామాక్షి అమ్మవారికిను స్వామికి ఎటువంటి అభేదం. నాకు చాలామంది పూజ రూమ్లో పోయిన వాళ్ళని ఫోటోలు పెట్టకూడదు అంటే నాకు భలే కోపం వస్తుంది మహాస్వామి వారి విషయంలో. ఆయన గురించి పోయే వాళ్ళు పెట్టకూడదు, పోయిన వాళ్ళు ఆయన సశరీరంగా లేరు ఇప్పుడు అని అంటే నాకు భలే కోపం వస్తుంది. నీకేం తెలుసు వాళ్ళ గురించి అని అలా అంటారు. నేను ఇంకా కమెంట్ కూడా చేయను, ఇంకా ఆయన గురించి చెప్పడం కూడా వేస్ట్ వీళ్ళకి అనుకుంటాను నేను. అట్లా అన్నప్పుడు ఆవిడ అసలు ఇంకా పాదాల మీద పడిపోతుంది అనమాట. ఇంకా స్వామి నన్ను నాకు కామాక్షి అమ్మవారి దర్శనం ఇచ్చారు మీరు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటే ఇంకేం బాధపడకు అని చెప్పి పంపిస్తారు. ఈ లీల గురించి మనం తెలుసుకోవాల్సింది ప్రధానంగా 2 విషయాలు. ఒకటి ఏంటంటే కామాక్షి అమ్మవారిని దర్శిస్తే మహాస్వామి వారిని దర్శించినట్టే అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను కూడా చాలా సందర్భాల్లో స్వామివారు సశరీరంగా ఉన్నప్పుడు నేను చూడలేకపోయాను. 14 ఏళ్ళు ఉంటాయి కదా, ఒక్కసారన్నా ఎవరికన్నా ఐడియా రాలేదా
అని అనుకున్నప్పుడు మనం వెళ్ళి మేము కంచిలో 40 ఏళ్ల నుంచి ఉంటున్నామండి, ఇవాళే వచ్చామని చూసావు ఆవిడ, అమ్మో ఫార్ బెటర్. పర్వాలేదు, మనం అక్కడ లేకపోయినా కల్లో కనిపించి నేను ఇక్కడ ఉన్నానే, నువ్వు రావే, ఈ ఫేస్బుక్ లో అలిగిలా చూపించి నాకు గుర్తు చూపించారు, అంతవరకు సంతోషం అనిపించింది నాకు. అట్లా అదొకటి. రెండోది ఏంటి అని అంటే, మన పాపకర్మలు ఏవైతే ఉన్నాయో అవి అడ్డుపడుతూ ఉంటాయి. అది పాపం చేసిందిరా, ఇప్పుడు నువ్వు ఆర్తి తీసుకుంటే ఎట్లా ఎట్లా అని చెప్పి ఆ కర్మ అడ్డుపడుతూ ఉంటుంది. దాన్ని మనసులో క్లేశం, అంటే స్వామివారు నన్ను ఎందుకో దూరం పెడుతున్నారు, స్వామివారు నాది ఎందుకో స్వీకరించట్లేదు, ఆయన ఎందుకో అసలు ఇటువైపు చూడట్లేదు అని అంటే ఏంటంటే, మన కర్మని పరిపక్వం చేయడానికి భగవంతుడు మనని బాధ పెడతాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆయనకు మనం అంటే ఇష్టం లేక కాదు. సమస్త జీవరాశుల మీద ఒకటే రకంగా ప్రసరిస్తోంది సూర్యరశ్మి, ఒకటే రకంగా నీళ్లు వాడుకోమని చెప్తోంది, అన్ని దేనికి అడ్డుపడట్లేదు కదా. నువ్వు ఏనుగువే, నీకెందుకే నీళ్లు వేస్ట్ చేస్తావని ఆయన దాన్ని ఏం పంపించట్లా, అవునా కదా. నువ్వు చీమవి, నన్ను నీళ్ళల్లో పడిపోతూ ఉంటే కనుక కరెక్ట్ గా ఆకు అప్పుడే పడుతుంది, ఆకుపైన చీమ తేలిపోతూ రక్షించుకునే సందర్భాలు ఎన్నో చూసాం మనం, అవునా కాదా. అంటే ఎప్పుడు కూడా ఒకటే రకంగా ఆయన కరుణ అనేది ప్రసరింపజేస్తాడు. ఆ చేసుకున్న కర్మ, మనం చేసుకున్న కర్మ మాత్రమే అడ్డుగోడగా నిలబడుతుంది. దాన్ని కూడా తొలగింపజేయగల కరుణ ఆయన దగ్గర ఉంటుంది కాబట్టి ఆయన తీస్తాడు. గురువు అనేవాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ కర్మని తొందరగా పరిపక్వం చేస్తారు అనేది మనం గుర్తుపెట్టుకొని గురువుకి గనక మనం దండం పెట్టుకుంటే తప్పకుండా మనము ఆ భగవంతుడిని చేరుకోగలుగుతాం, ఆయన కరుణని మనం పొందగలుగుతాం, అనుగ్రహం పొందగలుగుతాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా. అలాగే ప్రబలంగా ఉండాలి ఏ కోరికైనా కూడా. లేదు నేను ఇప్పుడు ఇది చేయాల్సిందే స్వామికి, నేను చేస్తాను, అలా అని 108 ప్రదక్షిణాలు చేయాలంటే మీ కాళ్ళు సహకరించే విధంగా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. మనం చేసే ఏ పని కూడా భగవంతుడి మీద మళ్ళీ నిందగా మారకూడదు. నేను చెప్పాను నీకు ఆ రోజు నీ కాళ్ళు నొప్పులు, నువ్వు ప్రదక్షిణ చేయలేవని చెప్పాను అని భర్త అంటూ కనుక భార్య ఆ అవకాశాన్ని మనం ఇవ్వకూడదు అనమాట. అంటే నువ్వు చేయగలుగుతాను అని నమ్మకం ఉండి నీ శరీరం సహకరిస్తే తప్పించి చేయకూడదు. అది భగవంతుడి మీద నిందగా మారకుండా ఉండడం అనేది ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. చాలా సందర్భాల్లో నేను చూసినది ఏంటి అంటే, మానసికంగా మనం ఏదైతే అనుకుంటామో భగవంతుడు అది చేసి చూపిస్తాడు అని నాకు నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం కూడా నాకు అది కనబడింది. పద్మిని, ఇలా చేయకూడదు, నేను ఎక్కడికి వెళ్ళినా నేను కొత్త చీర కట్టుకుని వెళ్తాను దర్శనానికి, ఎక్కడికన్నా వెళ్తే జనరల్గా అని చెప్పి కొత్త చీర పెట్టుకుని పక్కనున్న వాళ్ళకి చెప్పా, నేను ఎప్పుడు వెళ్ళినా కొత్త చీరే కట్టుకుంటా, నేను ఖచ్చితంగా పట్టు చీరే కట్టుకుంటా అని చెప్పా. కానీ ఆ రోజు కొత్త చీర కట్టుకున్న రోజు నాకు దర్శనం కాదు, నెక్స్ట్ డే అయింది. అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా కాదు, నేను నీకు పర్మిషన్ ఇచ్చా కొత్త చీర కట్టుకుని నువ్వు రావాలి అని చెప్పి నేను ఇచ్చిన పర్మిషన్, ఇది నువ్వు చేస్తానంటున్నావు, ఇది కాదు, ఇది నా డెసిషన్. నువ్వు ఆ రోజు కొత్త చీర కట్టుకొని నువ్వు నన్ను దర్శనం చేసుకున్నావు అంటే అది నా అనుగ్రహము అని చెప్పకనే చెప్తాడు భగవంతుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక్కసారి మనం ఎప్పుడన్నా అజ్ఞానంతో నేను అన్నది ఎప్పుడన్నా పొడసూపినా కూడా వెంటనే ఆయన చూపించింది చూసి, స్వామి నన్ను క్షమించు, అజ్ఞానంతో నేను అన్నాను, మళ్ళీ జ్ఞానజ్యోతి నా మైండ్లోకి వెలుగు అనేది నింపావు, చాలా థ్యాంక్స్ స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడమే మనం చేయాల్సిన పని. అద్భుతం, చాలా చక్కగా తెలియజేస్తారు. లీల గురించి చెప్తూ ఉంటే చాలా చాలా సంతోషం అనిపించింది. అంటే మనం మనసులో ఉన్నది ఖచ్చితంగా ఆయన గ్రహిస్తారు. ఆయన భౌతికంగా ఉండనియండి, ఉండనివ్వకపోయింది, అపర కామాక్షి కాబట్టి ఆయన. కామాక్షి అమ్మవారికి దండం పెట్టుకుంటే మహాస్వామి వారికి పెట్టినట్టే. మహాస్వామి వారికి పెట్టింది పరమాచార్య గారికి పెట్టిందంటే కామాక్షి అమ్మవారికి పెట్టింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ 16 దీపాల పూజ మాత్రం వదలకండి. అలాగే మనం కనకధార స్తోత్రం పూజ కూడా చెప్పాను నేను, అది కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ వదలకండి. అద్భుతం, చాలా చక్కగా తెలియజేశారు అక్క, కృతజ్ఞతలు. నమస్తే. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.